ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత శాసనసభలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవటం ఇదే మొదటిసారి కాదు. కానీ పిడికిళ్లకు పని చెప్పటం మాత్రం ఇదే మొదటిసారి. భారీ విజయం సాధించిన దగ్గర నుంచి 151 సీట్లలో గెలిచామన్న గర్వాతిశయం బయటే కాదు, సభలోనూ ఎప్పటికప్పుడు వికృత నాట్యం చేస్తూనే ఉంది. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే సభానాయకుడిగా వారించాల్సిన ముఖ్యమంత్రే అధికారపక్షం సభ్యులను సెహబాష్ అంటూ వచ్చారు. సభలో లేని మహిళలకు అక్రమ సంబంధాలు అంటగడుతుంటే అదే మనలేదు. ప్రత్యర్థులను శత్రువు కన్నా హీనంగా పరిగణిస్తూ తిట్ల దండకాలు చదువుతుంటే తప్పని నిలువరించలేదు. నిజానికి దురుసుతనం దారి చూపించిందే ఆయన. జగన్ను భగవంతుడితో సమానం చేసి కీర్తించడం ఒక పక్క, ప్రతిపక్ష సభ్యులను తీవ్రమైన పరుష పదజాలంతో దూషించడం మరొక పక్క శాసనసభలో అధికార పక్షానికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా సభలో జరిగింది క్షీణ పరిణామ క్రమంలో జరగాల్సిందే అని ఎవరైనా అంటే కాదనలేం. బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సభల నియంత్రణ పేరుతో ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1పై చర్చకు డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగటం ఈ దాడికి దారితీసింది. సహచర సభ్యులతో కలిసి స్పీకర్ స్థానం దగ్గరకు వెళ్ళిన టీడీపీ సభ్యుడు డోలా వీరాంజనేయ స్వామిని అధికారపక్షం శాసనసభ్యుడు TJR సుధాకర్ బాబు విసురుగా లాగి డొక్కలో ఒక్క పోటు పడుతుంటో ఆయన కింద పడిపోయారు. మరో ప్రతిపక్ష సభ్యుడు బుచ్చే చౌదరిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టినంత పనిచేశారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్తో పాటు మల్లాది విష్ణు, కిలివేటి సంజయయ్య మరికొందరు కూడా కాలు దువ్వారు. అటు ఇటు కూడా మార్షల్స్ దడి కట్టడంతో టీడీపీ సభ్యులు దెబ్బలు తప్పించుకున్నారు. అధికారపక్షం సభ్యులు చెప్పరాని భాషలో తమనే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా దూషించారని టీడీపీ సభ్యులు తర్వాత మీడియా ముందు వాపోయారు. సుధాకర్ బాబు దాష్టికం చూసి నిర్ఘంతపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేయటం కూడా మరిచిపోయి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత టీడీపీ సభ్యులపైనే సస్పెన్షన్ అస్త్రం ప్రయోగించడానికి ఆయన కనీసం సందేహించలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్పై దాడి చేశారని ఒకసారి, దాడి చేసినంత పని చేశారని ఇంకొకసారి వైసీపీ సభ్యులు ఆరోపించారు. డోలా వీరాంజనేయ స్వామి సుధాకర్ బాబును కొట్టారని కూడా వారు ఏకకంఠంతో అన్నారు. సభలో చోటు చేసుకున్న పరిణామాల వీడియో మొత్తంగా బయటపెట్టాలన్న టీడీపీ డిమాండ్కు మాత్రం ఎవ్వరూ స్పందించలేదు. స్పీకర్పై వికృత చేష్టల దాడి, అసెంబ్లీకి బ్లాక్ డే అనే శీర్షికతో సాక్షి ఈ వార్తను ప్రచురించింది. అందులో స్పీకర్పై కాగితాలు విసురుతున్న టీడీపీ సభ్యుల ఫోటో అచ్చేసింది. అయితే సభలో లేని ఆదిరెడ్డి భవానీ ఆ ఫోటోలో కనబడుతున్నారని, దాంతో అది పాత ఫోటోగా రుజువైందని టీడీపీ పేర్కొంది. కొద్ది రోజుల ముందు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఇలాగే పాత ఫోటో అచ్చేసిన ఈనాడు పత్రిక యజమాని రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలన్న వైసీపీ మాటను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎవరిని మోకాళ్లపై నిలబెట్టాలని టీడీపీ ప్రశ్నించింది. అంటే భారతీరెడ్డిని మోకాళ్ళ మీద నిలబెట్టాలా? సాంకేతిక లోపం కారణంగా పాత ఫోటో ప్రచురించామని ఈనాడు వివరణ ఇచ్చింది. ఇప్పుడు సాక్షి పత్రిక మాత్రం సవరణ ఇవ్వాలనుకోలేదు. సాక్షి మాట ఒకసారికి నిజం చేయడానికైనా సభా కార్యక్రమాల వీడియో బయట పెట్టాలని అధికారపక్షము అనుకోలేదు.